అంత పెద్ద మాట ఏం కాదు. మరి ఇప్పటికి చూడండి, మీరు ఎన్నో జర్నలిజంలో ఎప్పుడు వచ్చారు, ఈ ఛానళ్ళలో ఎప్పుడు చేశారు. మరి సుమారు ఒక 30 ఏళ్ళ నుంచి అన్న తీసుకోండి, ఎక్కడైనా ఆర్మూరు శాసనసభ్యుడు ప్రజల సమస్యల మీద గలమెత్తిన రోజుందా? ఏ శాసనసభ్యులు పేర్లు పెట్టట్లేదు నేను. సుమారు 30 సంవత్సరాల నుంచి సుమారు నేను మాట్లాడిన గల్ఫ్ కార్మికుల గురించి కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కనుమరుగైపోతున్న నిజాం సాగర్ కెనాల్ గురించి కావచ్చు, కడగడుతున్న మా నిజామాబాద్ జిల్లా రైతుల బతుకులు కావచ్చు, కార్ఖాన్ల మాడిపోతున్న ఆడబిడ్డల గురించి కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, కుద్వాన్పూర్ బీసీ హాస్టల్ కావచ్చు, జిరాయిత్ నగర్ ముస్లింల స్కూల్ కావచ్చు, లేకపోతే ఆర్మూర్ అభివృద్ధి గురించి ఎక్కడన్నా ఎప్పుడైనా అసెంబ్లీలో చిన్నయానం అనేది ఉంటుంది, గాదెపల్లి అని ఉంటుంది, లేదు ఎల్మల గ్రామం ఉంటుంది, ఐలాపూర్ గ్రామం ఉంటుంది. ఇప్పుడు విన్నారా అసలు తెలంగాణ అసెంబ్లీ ఊర్లు ఉన్నాయని తెలుసా ఎవరికన్నా? కుద్వాన్పూర్ అనే గ్రామం ఉన్నది తెలుసా? నందిపేటలో ఒక డిపో గురించి 5 రూపాయలు మేము చందాలు వేసుకుని తెలుసా ఈ దుర్మార్గులకు? కాబట్టి ఈరోజు ఆర్మూరు నన్ను ఆశీర్వదించిన చేతులు, నా కోటేసి గెలిపించిన చేతులు నిరాశపరచను. ఈరోజు మీ బిడ్డగా చెప్తున్నా, ఈరోజు తెలంగాణనే మురిసిపోతుంది. మీరు నా గొంతుకు పానం పోస్తే నేను తెలంగాణ మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈరోజు తెలంగాణని చైతన్యం వైపు దారులిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నన్ను తప్ప ఇంకా రానున్న 3 సంవత్సరాలు ఇంకా తీవ్రత చాలా ఉంటుంది, డిగ్రీస్ పెరుక్కుంటా పోతుంది. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కాబట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాం కాబట్టి నిరసన ఆ రకంగా ఉన్నది. రాను రాను దీన్ని ఉధృతంగా చేస్తాం. 5 రూపాయలు చందా ఒక్కొక్కరు వసూలు చేసుకొని డిపో కోసం భూమి కొన్నారు. ఆ డిపో ఇప్పుడు సాధ్యమవుతుందా? డిపో సాధ్యం కాకపోతే మా భూమి మాకు ఇచ్చేయమంటున్నాం. మీరెవరు? మా కన్నీళ్ళ